టాప్ లో ఉన్నారు మీరే. వాసుదేవరావు గారు, ముందుగా డిఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. పెళ్లికి పిలిచారు, భోజనం చేశారు, మంచిగా తిన్నారు, పాన్ వేసుకున్నారు, అరగ తీసుకున్నారు, పడుకున్నారు. రెండో రోజు పొద్దున్న లేచిన తర్వాత అబ్బే అది ఏదో తప్పు జరిగిందంటే దాంట్లో ఆ పెళ్లిలో లేదంటే అంటే అవునా అలా చేయకూడదు ఇలా చేయకూడదు. ఎలక్ట్రానిక్ బాండ్లు డబ్బులు తీసుకున్నారు, తిన్నారు. వాళ్ళకి అప్పుడు ఈ రాజకీయ పార్టీలని అప్పుడు తెలీదా? వాళ్ళు ఎవరన్నా డిక్లేర్ చేస్తే నేను ఆపారు ఎవరన్నా? శుద్ధపూసలు అయితే మాకు వచ్చి చెప్పొచ్చు కదా, తప్పేం లేదు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది చెప్తున్నారు కదా, మరి తీసుకొచ్చినప్పుడు తప్పు అని ఇప్పుడు అంతా మేధావర్గం అంతా మాట్లాడుతున్నారు కదా. ఆ మేధావర్గం ఆ పార్టీలందరూ కూడా ఆ రోజే చెప్పాల్సి 2017 అభ్యర్థి మాకు వద్దండి లేదు, ఓకే మేము తీసుకున్నాము, ఇదిగోండి మాకు పలానా ఎంక ఇచ్చారు చెప్పొద్దని ఎవరు చెప్పారు? ఈ శుద్ధపూసలని ఎవరైనా చెప్పొద్దని చెప్పారా అంటున్నారు. చాలా స్పష్టంగా ఇందాక గిరిధర్ గారు ఒకటి చెప్పారు, పెద్దలు కోటేశ్వరరావు చెప్పిన దానికి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పలే. ఏదైతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. మీరు చెప్పవలసిందే, నువ్వు తెచ్చిన అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది తప్పన్నారు, కానీ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవద్దని చెప్పలే. ఇది ప్రజలందరూ గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకటి, నాకంటే ఈ ప్యానల్ ఉన్న పెద్దలందరూ తెలుసు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో, ఏ విధంగా బ్లాక్ మనీ కట్టల 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 కట్టలు దొరుకుతాయో మనందరూ తెలుసు. దానికి మేధావర్గం చేసిన సూచనలు ఏమిటి అంటున్నా నేను. సరే నేను తప్పు పెడుతున్నాను, దానికి ఒక సూచన ఏమైనా చేశారా? గత 77 సంవత్సరాలుగా 1947 తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా డబ్బు లేకుండా జరిగింది. మేబీ మొదటి 1-2 ఎన్నికల్లో లేకుండా ఈ మేధావర్గంతో ఏమైపోయింది? వీళ్ళు ఒక సూచన ఇవ్వాలి కదా, ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలి కదా దీనికి. వీళ్ళందరూ చూడట్లేదు, కళ్ళుండి కబోదిలాగా ధృతరాష్ట్రులాగా అరే ఈ దేశంలో ఎప్పుడు కూడా బ్లాక్ మనీ జరగదు, ఎన్నికలు చాలా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన తర్వాత, ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చిన తర్వాత ఈ యొక్క కరప్షన్ స్టార్ట్ అయిందని చెప్పడం ఎంత ఆశాస్పదం. ఇంకోటి, 3 నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ఏ తప్పు మాట్లాడలే. మళ్ళా ఒకసారి మీరు టైమ్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో అందులో వచ్చింది, అది మీరు చదవండి. ఆయన విన్నది చెప్పింది వినండి. ఆయన రాజ్యాన్ని విరుద్ధం చెప్పలా, ప్రజాస్వామ్యం అపహాస్యం చేయలే, పొరపాటును కూడా ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ ఆ పని చేయరు. ఈ రోజు వాసుదేవరావు గారు బాండ్స్ ముసుగులో ఒక పాయింట్ బాండ్స్ ముసుగులో ఈ రోజు పెద్దలందరూ ఏం చెప్పారంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఆ కార్పొరేట్స్ లబ్ధి పొందడం కోసం, లేకపోతే వాళ్ళని భయపెట్టి ఈడీ దాడులు సిబిఐ దాడులు చేసి అది డబ్బులు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ అభియోగం. అయితే నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, 3000 కార్పొరేట్స్ ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయో దాంట్లో కేవలం 30 కంపెనీల మీద ఈడీ కేసు కానీ సిబిఐ కేసు కానీ ఉన్నాయి. అందులో 24 కంపెనీలు మాత్రమే ఈ వాళ్ళ మీద ఏదైతే సిబిఐ యాక్షన్ ఈడీ యాక్షన్ జరిగినప్పుడు బాండ్లు ఇచ్చినాయి, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయి. అది దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఆ ఏదైతే ఆ 24 కంపెనీలు ఆ సిబిఐ ఈడీ యాక్షన్ జరిగిన టైంలో ఇచ్చిన బాండ్ల విలువలో కేవలం వచ్చింది 37% మాత్రమే భారతీయ జనతా పార్టీకి, 63% విపక్షాలకు వచ్చినాయి. అంటే ఎంత అంటే భారతీయ జనతా పార్టీ దాడి చేస్తే, సిబిఐ దాడి చేస్తే, ఈడీ దాడి చేస్తే వీళ్ళు విపక్షాలకు ఎందుకు ఇస్తే డబ్బులు? 67% వచ్చిన 100 రూపాయల్లో ఈడీ సిబిఐ దాడి జరిగిన సమయంలో వచ్చిన 100 రూపాయల్లో 37 రూపాయలు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినవి, 67 రూపాయలు మిగిలిన విపక్షాలకి వచ్చింది. చాలా స్పష్టంగా చెప్పారు. దీనివల్ల ఏమర్థం అవుతుంది అంటే బీజేపీ దాడి చేస్తే కాంగ్రెస్ కి డబ్బులు ఇస్తారు, బీజేపీ దాడి సమాజ్వాదీ పార్టీ చేస్తారా? అరే ఈ పార్టీలు ఏదైతే ఎలక్షన్ కి డొనేషన్ తీసుకున్నది సోనియా గాంధీ తన సొంత పేరు మీద తీసుకుంది, ములాయం సింగ్ సొంత పేరు మీద తీసుకున్నారు. వీళ్ళు చెప్తున్నారు, నీతులు చెప్తున్నారు. అధికారికంగా మీకే అత్యధికంగా వచ్చినట్టుగా తెలుస్తుంది కదా. అధికారికంగా 7,000 కోట్ల దాకా మీకే వచ్చాయి, మీరే టాప్ లో ఉన్నారు. అరే అది ప్రజలను అడగాల. నేను ఇప్పుడు మీరు ఏదైతే అభియోగం, అరే ఖచ్చితంగా ఇప్పుడు మీరు భారతదేశంలో అతి పెద్ద పార్టీ, ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు అదే పార్టీకి ఇస్తారు కదా. దొంగలనే చదువు పక్కన పెట్టిన వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తారు? డొనేషన్ ఎవరికి ఇస్తారండి? మీరు మంచివాడికి ఇస్తారు, సుపరిపాలన చేస్తున్నారు,
కాబట్టి మాకు ఇచ్చారు. మిమ్మల్ని పక్కన పెట్టి నన్ను ఓట్లు ఎందుకు ఇచ్చారు మీకండి? మీరు ఎట్లా ఉందంటే మీకు ఎందుకంటే 300 సీట్లు ఎట్లా ఇచ్చారని అన్నట్టుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఆశాస్పదంగా ఉంది. మీకు 303 విపక్షాలకే సీట్లు ఎక్కువ ఎందుకు ఇచ్చారంటే, విపక్షాలకే ఎక్కువ వచ్చిందని అంటే చెప్పారు కదా, 303 సీట్లు విపక్షాలకే ఇచ్చారు ఎక్కువ కాబట్టి పోయిందని అన్నారు కదా. నేను ఆ లెక్క నచ్చి- ప్రకారం కౌంట్ వాళ్ళకే ఎక్కువ ఉండాలి కదా. నన్ను ఒక్క నిమిషం అయ్యా చెప్పండి. Please, మమ్మల్ని please. నచ్చి మా పాలన బాగుంటుందనే, మళ్ళీ మా పాలన రావాలనే ప్రజలు కోరుకున్నారు, కార్పొరేట్స్ కోరుకున్నాయి. వాళ్ళ వ్యాపారాలు సరిగ్గా సజావుగా సాగితేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, రైట్. తద్వారా ఈ దేశం ముందుకెళ్తుంది. వాళ్ళకు కూడా 4 రూపాయలు సంపాదించుకుంటారు కాబట్టి కోటేశ్వర గారు, దేశం ఎవరి చేతిలో సేఫ్ ఉంటుందో వారికి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు. ఇంకొకటి, ఇన్ని మాటలు చెప్తున్నాం కదా, ఇప్పటికి కాన్షియస్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయిందండి? 107 సార్లు అమెండ్మెంట్ అయింది. అవును. అంటే తప్పుడు కాన్షియస్ తప్పు అన్నట్ట. మనకి అవసరాలు తగ్గట్టుగా సమయానుకూలంగా ఏదైతే మంచిదో చేసుకుంటూ వచ్చాము. నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు. దీంట్లో ఏదైతే తప్పులు కోటేశ్వర గారు, సరి చేసుకో- వాసుదేవరావు గారి వాదంతో మీరు ఏకీభవిస్తారా? సుప్రీంకోర్టు కోటేశ్వర గారు, చెప్పింది, మీరు డిస్క్లోజ్ చేయాలి రైట్ ఇన్ఫర్మేషన్. యూ కెనాట్ హైడ్ that may be implemented in the coming days. Okay, okay. ఈ electoral Right, bond right, right. వచ్చినా implement చెప్తారు. మళ్ళీ అవకాశం ఇస్తాను. కంపెనీ చెప్తారు. రైట్. కోటేశ్వర గారు, కాన్షియస్ 107 సార్లు అమెండ్మెంట్ అయింది. ఫైనాన్స్ యాక్ట్ ఇది ఏముంది, ఇంకోసారి అమెండ్మెంట్ చేస్తారు దాంట్లో. తమ పాలన నచ్చే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ న్యాయంగానే వచ్చాయి అనేది బీజేపీ వాదన. ఆ వాదనతో మీరు ఏకీభవిస్తారా కోటేశ్వర గారు? ఇప్పుడు న్యాయంగా వచ్చాయా అన్యాయంగా వచ్చాయా అనేటువంటిది కంపెనీల చరిత్రను బట్టి చూస్తే తెలుస్తుంది. అన్యాయంగా ఉన్నటువంటి కంపెనీల నుంచి తీసుకుంది, అసలు వాళ్ళకి వచ్చిన